అయితే ఇంద్రజ వాళ్ళ ఇంట్లో చెప్పకుండా వచ్చిందండి, అది కూడా మస్ట్ అండ్ షుడ్ బిగా చెప్తున్నాను. మనం ఇంకా ముందుకెళ్ళాలి, పిల్లల్ని కూడా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే కెమెరా ఫోన్ ఇచ్చేస్తానని ఎక్స్పెక్ట్ చేసింది. హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈ వ్లాగ్ వచ్చేసి కైలాసగిరి వచ్చామన్నమాట. ఎందుకు ఇక్కడికి వచ్చామంటే ఎగ్జాక్ట్గా మాకు నిశ్చితార్థం అయ్యి 11 years కంప్లీట్ అయ్యింది. సో ఈ రోజు అంటే 13th నిశ్చితార్థం అయింది అనుకోండి. మేమిద్దరమే కలిసి అండర్స్టాండింగ్గా అర్థం చేసుకొని మనం ట్రావెల్ అవ్వచ్చు అనుకొని డిసైడ్ అయిన రోజు మాట. అందుకనే మీకు చెప్తున్నాను. ఫస్ట్ మేము వచ్చింది కైలాసగిరికే వచ్చాము. అంటే ఒకరినొకరు తెలుసుకుందామని. పెద్దలు నిశ్చయించిన పెళ్ళి కాబట్టి ముందుగా మాకు తెలీదు, చూసుకోలేదు. కాబట్టి మాకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, మా వారికి అభిప్రాయాలు ఉంటాయి. కాబట్టి తెలుసుకుందాం అని అయితే ఇక్కడికి వచ్చాను. అంటే ఇద్దరమే వచ్చామనుకోండి. ఎవ్రీ ఇయర్ కూడా నాకు ఈ డేట్ కంపల్సరీగా గుర్తుంటుంది. ఎందుకంటే ఫస్ట్ టైం నేను మీట్ అయ్యింది, ఫస్ట్ టైం నేను కలిసింది. కాబట్టి నేను ఇక్కడికైతే ఎవ్రీ ఇయర్ రామనుకోండి, కానీ వీలైన మటుకు అయితే మాత్రం అప్పుడప్పుడు వస్తూ ఉంటాము. సో ఇప్పుడైతే మా ఆయనగారు అక్కడ కూర్చున్నారు కదా, అదే ఫస్ట్ మేము మీట్ అయిన ప్లేస్ మాట. సో కైలాసగిరిలో మాకు ఎప్పటికీ గుర్తుండిపోయే ప్లేస్ ఏదైనా ఉందంటే ఇదొక్కటే. అబ్బా, ఎన్ని ఇయర్స్ అయింది? ఆల్మోస్ట్ 11 years కంప్లీట్ కదా. మా లైఫ్ జర్నీలో మేము కూర్చున్న మొట్టమొదటి సీటు, అది కూడా సైడ్ వాల్ ఉంటుంది సీటు, అందుకే ఇలా కూర్చున్నాం. ఫస్ట్ కూర్చున్న ప్లేస్ ఇది ఎప్పుడు మాకు చాలా ఇష్టం. చాలా రోజు చేద్దాం అనుకుంటున్నాం వీడియో, కానీ కుదరట్లేదు. ఏ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అలాగా పోస్ట్ పోన్ అయిపోతుంది. ఎవ్రీ ఇయర్ ఒక వీడియో ఇలా చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. ఈసారి ఎలాగైనా సరే ఇందు అన్నది చేద్దామండి అన్నది. అందుకే ఇక్కడ కైలాసగిరికి వచ్చి మీతో మా ఆనందాన్ని షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే కైలాసగిరి వచ్చినట్టు ఇందు చెప్పింది, ఎందుకు పర్పస్ ఏంటన్నది. ఈ విషయం ఒకరినొకరు అర్థం చేసుకుందాం, మాట్లాడుకుందాం అని చెప్పి. ఎందుకు మీకు చెప్తున్నానంటే చాలా మంది అడుగుతున్నారు వీడియోస్లో. అంటే వీడియోస్కి చాలా మంది కామెంట్ చేస్తారు అన్నమాట, మీరు రియల్ లైఫ్లో కూడా ఇలానే ఉంటారా, ఇలానే అర్థం చేసుకుంటారా అని చెప్పి. రియల్ లైఫ్లో అన్నీ ఉంటాయండి. కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, నెక్స్ట్ కోపాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. మేము కూడా అంతే. కాకపోతే ఎక్కువ టైము ఉండదు, కానీ ఏదో 1-2 రోజుల్లో అయిపోద్ది, కలిసిపోతూ ఉంటాం. కాబట్టి అందరి లైఫ్లో ఉంటాయి. అలా అని ఏ లైఫ్లో లేకపోయినా అది కూడా బోర్గానే ఉంటుంది. ఎందుకంటే ఏదైనా గొడవలు వచ్చినప్పుడే ఎవరు ఎంత స్ట్రాంగ్ అనేది, ఎవరు ఎలా అంటే వాళ్ళ అభిప్రాయాలు తెలుస్తూ ఉంటాయి, ఎవరికి ఎంత ఇష్టం ఉంటుంది ఏంటి అనేది. సో గొడవలు రావడం కామనే. కాకపోతే గొడవలు వచ్చినా సరే ఆనందంగా సంతోషంగా ఉండేవాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. కొన్ని రీజన్ల వల్ల కొంతమంది ఆ గొడవలకే విడిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో అవన్నీ దాటుకొని ఉండాలని మేమైతే వీడియోస్ అయితే తీస్తూ ఉంటాము. సో ఇంతకీ ఈ చైర్ గురించి చూద్దాం. ఈ చైర్ అలా చూడండి ఒకసారి, చూపిస్తాను. చూడండి, ఈ చైర్ వాలుగా ఉంటది. చైర్ ముందు కూర్చోవడం, ఆ సీట్ లో కూర్చున్నాం క్రాస్ గానే. అంటే ఇప్పటికి చాలా వచ్చాయి, కానీ అప్పట్లోని ఒకటే చైర్. అప్పుడు ఈ ఒక్క చైరే ఉండేది మాట. సో మాకు కూర్చోడానికి ఇది ఒకటే అనిపించింది. మామూలు ఇదంతా ఇలాగే ఉండేది, కాకపోతే చైర్స్ ఉండేవి కావు, ఎక్కువ చైర్స్ ఉండేవి కాదు. ఇది ఒకటే ఉండేది చైర్. ఎక్కువ మొక్కలు అయితే ఎక్కువ ఉండేది, కనిపించేది కాదు. నేను ఇలాగే క్రాస్ గా కూర్చున్నాం ఏదో మొత్తం మీద కూర్చోవాలని. అయితే ఇంద్రజ వాళ్ళ ఇంట్లో చెప్పకుండా వచ్చిందండి, అది కూడా మస్ట్ అండ్ షుడ్ బిగా చెప్తున్నాను. అంటే చెప్పగానే మాట్లాడదామంటే ఆవిడ ఇక్కడికి వచ్చారు, మేము తీసుకుని రాలేదు, ఆవిడే వచ్చారు. లేదు, ఎవరు బండి మీద తీసుకొచ్చారు? బండి మీదే, నేను బండి మీద తీసుకొచ్చానులే. లేదు, తెలుసుకోకుండా ట్రావెల్ చేయడం నాకు కష్టం అనిపించింది. అంతేలే, అలా వదిలిస్తున్నమాట. నేను కానీ మాట్లాడకపోవడం కాదు, అర్థం చేసుకుంటే మంచిదే అనిపించింది. సో అందుకని వచ్చాను తప్ప
ఫస్ట్ మీకే వచ్చింది అని చెప్పాలి. అది మరి అంటే అర్థం చేసుకో, అంటే నార్మల్గా నిశ్చితార్థం అయిన రోజు ఎక్కువ మాట్లాడడం అవ్వలేదు, అలా అయిపోయింది కాబట్టి తనకి ఇష్టం ఉందో లేదా అనే మెయిన్ సబ్జెక్ట్ మీద అయితే తనైతే అంటే వెళ్ళి మాట్లాడితే ఎలా ఉంటుంది, తనకి ఏమైనా ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా మటుకు లవ్ ఉంటుంది కాబట్టి తెలుసుకుందామని, ఇష్టమా కాదా అని అడుగుదామని చెప్పైతే ముందుగా చెప్పింది మా వారే. అయితే ఒకసారి కలిసి మాట్లాడుకుందాం, ఎందుకంటే వెంటనే సడన్గా అయిపోయింది కదా, సో మీకేమైనా అప్పుడు మీరు అనేవారులేండి మీకేమైనా ఇబ్బందులు ఉంటే నాతో చెప్పండి, పర్వాలేదు, ఏదైనా పర్లేదు అన్నప్పుడు నాకు ఎందుకో మాట్లాడాలనిపించింది. సో అందుకని ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పించి రావడం అయితే జరిగింది. సో జరిగింది కానీ ఈవినింగ్ మాత్రం నిజం చెప్పాను అమ్మకి, ఎందుకంటే ఈవినింగ్ వచ్చి దేబెట్టింది ఇతనే కాబట్టి. తెలిసే పంపించిందా? లేదు, ఈవినింగ్ మీరు వచ్చి చెప్పారు కదా, అంటే నేను భయపడ్డాను మా అమ్మ ఏమంటుందో, లేట్ అయిపోయింది, అమ్మ ఏమంటుందో అని భయపడేటప్పటికి లేదు నేను చెప్తానని చెప్పేసి వచ్చారన్నమాట. 11 సంవత్సరాల జర్నీలోని ఇలాంటి స్వీట్ మెమరీస్ చాలా ఉంటాయండి. కొంతమంది హడావిడిగా పెళ్ళి కాకముందే తొందర పడిపోతుంటారు, కానీ అవి కరెక్ట్ కావు. ఇంకా పెళ్ళైన తర్వాత ఎన్నో జర్నీస్ ఉంటాయి, ఎంతో ఆనందం ఉంటుంది, ఎంతో బాధలు ఉంటాయి, అంతకన్నా మించి సంతోషంగా కూడా ఉంటాయి. అవన్నీ తెలుసుకోకుండా నేను కరెక్టే, నేను చెప్పకుండా వచ్చానని చెప్పారు, మరి మీరు చెప్పొచ్చారా? నేనే మాది అంత, నా ఇంట్లో నేను నా మాటే వేదవాక్కు, వన్ మ్యాన్ ఆర్మీ కింద. మీరు చెప్పొచ్చారా? మీరు చెప్పరాలేదు, సో మీరు నన్ను అడిగేది లేదు, మీరు చెప్పరాలేదు. మీరు చెప్పొస్తే మీ మమ్మీ పంపిస్తారా? ఇంకొకటి చెప్పాలంటే చెప్పకుండా గిఫ్ట్ ఇచ్చింది కూడా ఇక్కడే ఫస్ట్, మొబైల్ ఫోన్ మాట. ఆ గిఫ్ట్ కూడా ఒక చిన్న సందర్భం ఉంది. నేనైతే ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే కెమెరా ఫోన్ ఇచ్చేస్తానని ఎక్స్పెక్ట్ చేసింది. లేదు, ఫస్ట్ నేను సామ్సంగ్ చిన్న ఫోన్, కెమెరా ఫోన్ వాడేదాన్ని. సో అయితే ఛార్జింగ్ అప్పట్లోని ఎక్కువ సామ్సంగ్ ఛార్జింగ్ ఎక్కువ కాసేది కాదు కదా, ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు ఛార్జింగ్ ఉండేది కాదు, అందుకని చెప్పేసి అయితే నేను మొబైల్ కొంటాను అంటే నా థాట్స్ హై లెవెల్లో వెళ్ళిపోయి, ఎందుకంటే అప్పుడే ఐఫోన్ అని కాదు, అప్పుడే కొద్దిగా కెమెరా రావడం కొత్త కదా ఫోన్కి. సో అయితే కొత్తగా ఉంటుంది, అయితే ఫోన్ అని ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఉన్నాయి. సో ఆ రోజు ఇక్కడే కూర్చున్నప్పుడు నేను మెమరీ కార్డ్ ఎక్కడ పెట్టుకోవాలని చూస్తుంటున్నాను. మెమరీ కార్డ్ ఓన్లీ కాలింగ్. సామ్సంగ్ 1100 ఏదో ఉంది కదా, 1200 ఏదో, మరి అది చిన్నది వైట్ అనమాట. అయితే నేను మెమరీ కార్డ్ అంటే నాకు సాంగ్స్ ఎక్కువ వినడం అలవాటు అయ్యింది, మెమరీ కార్డ్ అయితే నా దగ్గర ఉండేది పాత ఫోన్లో. ఆ ఫోన్లో మెమరీ కార్డ్ తీసి ఎక్కడ ఉందో అని వెతుకుతున్నాను, కానీ దొరకదే. అమ్మ ఇది మెమరీ కార్డ్ పెట్టుకునే ఫోన్ కాదు, ఎవరికి గిఫ్ట్ ఇచ్చింది లేదు, ఫస్ట్ గిఫ్ట్ మెమరీ కార్డ్ ఫోన్ పెట్టుకుంది కాదమ్మా, ఇది ఓన్లీ టాకింగ్. అంటే నువ్వు నేను మాట్లాడుకోవడానికి గంటలు ఇందులో ఛార్జింగ్ అయితే బాగా ఉంటది అని చెప్పి తీసుకున్నామట. సో తర్వాత ఇప్పటికీ కూడా ఫోన్ కొనిసిస్తూనే ఉన్నాను, కంగారు పడకండి. సో అప్పటి నుంచి లేదు, అప్పటి నుంచి 1 ఇయర్కి నా ఫోన్ అయితే మారుతూ వచ్చింది. అప్పట్లో అయితే ఫోన్లో కెమెరా రావడం కొత్త మాట, ఎందుకంటే అప్పుడే వస్తున్నాయి ఫోన్స్, కొత్త ఫోన్స్. సో అప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అనేది అన్ని హైలోనే ఉంటాయి, కానీ ఒకసారి గాలి తీశారు మా ఆయన. ఎందుకంటే అండి ఫస్ట్ లోని ఎవరైనా సరే అలా మాట్లాడతారా, ఇచ్చిన గిఫ్ట్ అనేది అంటే ఇప్పుడు ఇచ్చిన గిఫ్ట్ అలా కాదు, ఇచ్చిన గిఫ్ట్ కన్నా అందుకని నేను చెప్పేది వినండి, ఇచ్చిన గిఫ్ట్ కన్నా పర్సన్ ముఖ్యం కాబట్టి సైలెంట్ గా ఉండడం తప్పలేదు. అది నేను చెప్తున్నాను, మీరు వినకుండా అరిచేస్తుంటే నేనేం చెప్తాను. సో ఇచ్చిన గిఫ్ట్ కన్నా పర్సన్ నాకు ఇంపార్టెంట్ కాబట్టి నేను అప్పటి సైలెంట్ గా ఉన్నాను. కాకపోతే పెళ్ళైన తర్వాత సైలెంట్ గా ఉన్నాం కాబట్టి 6 months కి అయితే ఫోన్ అయితే తీసుకున్నారు. మళ్ళీ అది రెడ్మీ అనుకుంటాను, నా ఫస్ట్ ఫోన్. ఇతను కొనిచ్చిన కెమెరా ఫోన్, ఫస్ట్ ఫోను ఇతను కొనిచ్చిన కెమెరా ఫోను. సో అప్పట్లో అయితే ప్రతి చిన్న విషయానికి అలిగేదాన్ని,
ఎందుకంటే అమ్మాయిల దగ్గర నుంచి వచ్చేయడం అక్కడ అంటే కొద్దిగా గారాబంగా పెరిగాను. చిన్నదాన్ని కాబట్టి ఇంకా కొద్దిగా ముద్దు అక్కకి, అన్నీకి, అమ్మకి, మా అన్నయ్యకి, మూర్తన్నకి అందరికీ కూడా బాగా ఇది. సో వాళ్ళందరినీ మిస్ అయ్యేదాన్ని. ఏం మాట్లాడాలి, ఎక్కడ అంటే మూవ్ ఆన్ అవ్వాలి అనేది తెలిసేది కాదు. కాబట్టి ప్రతి చిన్నదానికి కోపం వచ్చేసేది, అడిగేదాన్ని. కొన్ని ఉంటాయి కదా పెళ్ళైన తర్వాత అడ్జస్ట్మెంట్లు, కొద్దిగా అడ్జస్ట్ అయ్యేదాన్ని కాదు. కాబట్టి చిన్న చిన్న గొడవలు వచ్చేవి, చిన్న చిన్నవి కూడా పెద్ద పెద్దవి అయ్యేవి. కానీ అవన్నీ తట్టుకొని ఇప్పుడైతే మేము నించున్నాం ఒకే స్టాండ్ మీద. ఇప్పటికీ చిన్న చిన్న అవుతూ ఉంటాయి, ఏదో ఎడ్డ అంటే తడ్డ ఎప్పటికైనా గొడవలు కామనే. అది అర్థం చేసుకుని మనం ముందుకెళ్ళడం మంచిది మాట. గొడవలు కామన్, ఎప్పుడు కూడా అంటే ఎవ్రీ ఇయర్ గుర్తుండదు, నేనే గుర్తు చేస్తాను. ఇదే మాత్రం నేను మర్చిపోను. నడిపి అలిసిపోయాను. అమ్మ బాబు, ఎప్పుడో 11 years నా ప్రాణానికి ఈ మాత్రం అలిసిపోయాను అంతే. ఇంకా మనం ఇంకా ముందుకెళ్ళాలి, పిల్లల్ని కూడా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, చాలా ఉంది. అయితే అప్పట్లో ఇద్దరమే కాబట్టి పోట్లాడుకున్నా ఏం చేసుకున్నా ఇంటి వరకే పరిమితం అయ్యే వాళ్ళం, బయటకు వెళ్ళే వాళ్ళం కాదు. అంటే ఇప్పుడు గొడవలాడుకొని బయటకు వచ్చి రోడ్ల మీద అరుచుకొని అంత సీన్ అయితే లేదు. ఎంత గొడవలాడుకున్నా ఇంట్లోనే ఆడుకునే వాళ్ళం, అర్థం చేసుకునే వాళ్ళం. కొన్నిసార్లు సీరియస్ అయ్యే వాళ్ళం, ఇద్దరికి విని ఒక దగ్గర 3-4 రోజులు మాట్లాడకుండా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా ఉండట్లేదు. ఏదో గొడవ వచ్చినా సరే ఏదో హాఫ్ డే లేదంటే ఫుల్ డే, అంతేనా? అంతే. ఇప్పుడు కానీ అయితే ప్రజెంట్ ఏమిటంటే ఇదండి విషయం. ఏంటంటే మా రోజుకో కథలో ఈ మూమెంట్ కూడా బంధించి మీకు చూపించాలని ఈ వీడియో చేయడం జరిగింది. సో మరి నా లైఫ్ పార్ట్నర్ని అయితే నేను ఎక్కడైతే మీట్ అయ్యానో కైలాస్ గిట్ల స్టాంప్ మాట మాకు. దీంట్లో కూడా మీరు కామెంట్ చేయండి, మీరు ఫస్ట్ మీట్ అయింది మీ అంటే లైఫ్ పార్ట్నర్ని ఫస్ట్ మీట్ అయింది ఎక్కడ అనేది నాకు కామెంట్ చేయండి, నేను కూడా చూస్తాను. సో ఆదరించండి. అలాగే మీరు కొన్ని సజెషన్స్ ఇస్తూ ఉండండి. ఈ మధ్య సజెషన్స్ ఎవడో మానేశారు. అంటే నేను చెప్పాను కదా, షార్ట్స్ వీడియోస్ లో ఏమైనా మంచి కంటెంట్ ఉండేవి మీరు నాకు కామెంట్ రూపంలో పెట్టండి, చూస్తాం. మేము చూసి అది దాన్ని మళ్ళీ చేసి బాగా రూపుదిద్ది ఒక వీడియోని అయితే మేము ముందుకు తీసుకొస్తాము. ఎవ్రీడే ఒక వీడియో అనేది అప్లోడ్ అవుతూ ఉంటుంది మన ఛానల్లో. సో తప్పకుండా చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూనే ఉండండి. అలానే మీ సపోర్ట్ ఎప్పుడు మాకున్నది, ఇంకా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.